నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, అబద్ధం. తీవ్రంగా ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణు. ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లపై దాడులు అమానుషం. కోవిడ్ అమర వైద్యులకు ఐఎంఏ ఆధ్వర్యంలో ఘన నివాళి. పోలవరం ప్రాజెక్టులో భ్రష్టు పట్టించింది చంద్రబాబే. బహిరంగ చర్చకు రావాలని ఎంపీ భరత్రామ్ సవాల్. జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు అనుసరణీయం. వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గణ్యకృష్ణ. ఎంపీ మార్గాని భరత్రామ్ గెలుపునకు కృషి చేస్తాం. వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ వివి కృష్ణారావు వెల్లడి. బాపూజీ సత్యమేవ జయతే అంటే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అసత్యమేవ జయతే అంటున్నారని, ఆయన ఎప్పుడూ చెప్పింది చేయరు, నిజంపై నిందలు వేయాలని చూస్తారు అంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరం శ్రీనివాసనగర్లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, అబద్ధమని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు వేయిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే పనిగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాతేరులో జరిగిన సభలో మాట్లాడిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం కంటే తన కొడుకు సంక్షేమమే ముఖ్యమని, గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 6 హామీలను కూడా అమలు చేయలేదని విమర్శించారు. పాలన పట్ల ప్రజల్లో వస్తున్న సంతృప్తిని చూసి ఆయనకు నిద్ర పట్టక గంజాయి సేవించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలని సూచించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన పనులకు వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఎవరికి అడిగినా చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చిన తర్వాత ఒక స్లిప్ రాసిస్తే చదువుతున్నాడు. అది చదివే దాంట్లో తడబడతా ఉన్నాడు. ఇక్కడ నా మిత్రుడు రాజా ఉన్నారు, రాజా మీద నిందేస్తాడు, సూర్యనారాయణ రెడ్డి గారి మీద నిందేస్తాడు, పట్టణం మీద నిందేస్తాడు, పక్కనున్న వాళ్ళ మీద నిందేస్తాడు. మా ఎమ్మెల్యేలని మార్పు చేస్తే దాన్ని అంటే ఎమ్మెల్యేలని వేరే స్థానాలలో పోటీ చేయడానికి దించితే కన్ఫ్యూజ్ అయిపోయాడు గేమ్. తాను అనుకున్నట్టుగా జరగట్లేదు అనేటువంటిది అర్థమయ్యి చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశాడు. ఆ విమర్శలు ప్రజలే తిప్పుకొడతారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇక నేనేమంటానంటే ఈ 6 తలల అబద్ధానికి ప్రధాన తలగా ఈ జిల్లాలలో నేను గెలిపిస్తాను నిన్న వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. సాధారణంగా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి వారు ఎవరైనా కూడా, రాజకీయ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టాడు ప్రజా సంక్షేమం కోసం, దాన్ని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. సంక్షేమం మానేసి ఆయన సన్ ఆయన కొడుకు ఆయన క్షేమం కోసం చూసుకున్నాడు, ప్రజలు మొత్తం వదిలేశాడు. ఈవేళ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నన్ను పట్టుకుని బ్లేడ్ బ్యాచ్ అంటాడు, లేకపోతే ఇంకొకరిని పట్టుకుని సూర్యనారాయణ రెడ్డి గారినేమో గ్రావెల్ రెడ్డి గారు అంటాడు, వనిత గారినో లేకపోతే మా గోపాలపురం ఎమ్మెల్యే గారినో పట్టుకుని ఇంకొక రకంగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తారు. వేళ నిజంగా గుండెల మీద చేయి వేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా ఆయన మీద అంటే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు, అవినీతి అనకొండల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి డబ్బుల వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ అటువంటిది తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులను లేకపోతే ఎమ్మెల్యేలని లేకపోతే కార్యకర్తలని విమర్శించడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేటువంటిది ఏదో దొంగ అని చెప్పి మాట్లాడినట్టుగా ఉంది. ఇవాళ ఏదైతే నా మీద మీరు చేసినటువంటి విమర్శలు ఉన్నాయో ఇవాళ ఒక్కటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, కేవలం మీ పార్టీ తాలూకా సర్వే ఏజెన్సీలలో రాజానగరం నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టిన
లేకపోతే మరొక పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టినా మీకు గెలిచేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు, కనీసం కనుచూపు మేరలో కూడా లేదు అనేటువంటిది పూర్తిగా అవగాహన అయ్యే ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని తాకట్టు పెట్టి ఆయన దగ్గర మరి రాజానగరం నియోజకవర్గాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీకే గనక ఏమాత్రం నా మీద ఏదో ప్రజల్లో వ్యతిరేకత ఉందనో మా పార్టీ మీద వ్యతిరేకత ఉందో అనేటువంటి నమ్మకం మీకుంటే వీళ్ళు నేరుగా మీరే వచ్చి రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేయండి. ఎలాగో మీకు కుప్పంలో గెలిచేటటువంటి అవకాశం లేదు, మీరు ఇక్కడ పోటీ చేయండి. ఏంటో మీరు చేసినటువంటి విమర్శలకో లేకపోతే మీ తాలూకా మా మీద చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏంటనేటువంటిది తేటతెల్లం అయిపోతే ఒక 2 నెలలు ఆగితే చాలు. అంతే తప్పితే ఎవరో ఏదో రాసిస్తే దాన్ని అదే పనిగా విమర్శ చేసి ప్రజల్ని ఏమార్చాలి, వాళ్ళలో ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనేటువంటి మీ ప్రయత్నం మాత్రం ఎవరు ఇక్కడ నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకుని లేరనేటువంటి విషయాన్ని మాత్రం గ్రహించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో అసువులు బాసిన అమర వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చే చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రముఖ పల్మనాలజిస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు ఘన నివాళి అర్పించారు. కోవిడ్ అమర వైద్యుల దినాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏవీఏ రోడ్డు రామాలయం జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నగరంలోని వైద్యులు, వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ డాక్టర్లు సమాజాన్ని కాపాడుతున్నారన్నారు. కోవిడ్లో అందరి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి ఆ కోవిడ్కే బలైపోయిన ఎంతో మంది వైద్యులకు, వైద్య సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. సమాజంలో ప్రాణాలకు తెగించి ప్రాణాలు నిలపడానికి పగలు రాత్రి తేడా లేకుండా కృషి చేస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ పెరుమాళ్లు, డాక్టర్ ప్రియాంక, గౌతమ్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ భాస్కర చౌదరి, డాక్టర్ చలం, భాస్కర్ రాజు, వీరన్న చౌదరి తదితర వైద్యులు నాయకత్వం వహించారు. గైనకాలజిస్ట్ పైన ఇలా దాడి జరిగినప్పుడు ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది ఆ డాక్టర్ గారు. సో అదే ఒక డాక్టర్ ఫ్రెండ్ నాకు ఈ అంశం గురించి చెప్తే నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు పార్లమెంట్ కూడా స్పందించి దానిపైన చట్టాలు కూడా తీసుకొచ్చే సందర్భాలు. సో ఖచ్చితంగా డాక్టర్ ఫెటర్నిటీకి ఎప్పుడూ కూడా ప్రజాప్రతినిధిగా యాజ్ అన్ ఎంపీగా ఎప్పుడూ వాళ్ళకి 100% సపోర్ట్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ ఫెటర్నిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కోవిడ్ వ్యాపిస్తూనే ఉంది, అయితే అంత సీరియస్నెస్ లేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రయోగశాలల్లో జరిగే విధానాల వల్ల మనకి చైనా నుంచి ఈ వ్యాప్తి చెందిందనేది మనకు తెలిసిన నగ్న సత్యం. ఇవాళ మానవాన్ని హరించడం కోసం జీవాయుధాలు తయారు చేస్తూ ఉన్నారు. దాని నుంచి మనం ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ జీవాయుధాల ప్రభావం ఎంత ఉంటుంది, ప్రపంచానికి మానవాళికి ఎంత నష్టం జరుగుతుందని మనం ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఐఎంఏ నేషనల్ బాడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గాంధీ వర్ధంతి రోజున కోవిడ్లో అమరవీరులకి డాక్టర్లకి అందరికీ కూడా సంస్మరణ దినంగా పాటిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం. వైద్యులు ఎప్పుడు కూడా ప్రతి రోగిని కాపాడదామనే ప్రయత్నమే చేస్తారు. గాంధీజీ వర్ధంతి రోజునే ఈ నివాళి కార్యక్రమం పెట్టాలి అని చెప్పడం కూడా చాలా ముదావం. అందుగురించనే మీ అందరినీ కూడా సర్వే చేయించుకోవడం కాదు ప్రభుత్వం, మీ ఆరోగ్యశ్రీ కోట్లాది రూపాయలు ఉన్నాయి. కొంతమంది భయపడిపోయి ఆ కోట్లాది రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక వైద్యాన్ని పంపుతుంటే గవర్నమెంట్ ఆసుపత్రులు పంపించే పరిస్థితులు కనపడుతున్నాయి. మొట్టమొదటి కోవిడ్ వేవ్లో కూడా ప్రాణాలకి తెగించి హాస్పిటల్స్లో పనిచేసి అందరం సుమారుగా ఆల్మోస్ట్ ప్రతి వైద్యుడు కూడా వాళ్ళ ప్రాక్టీస్ని కంటిన్యూ చేశారు. ఆ రకంగా మేము రోగులకు సేవ అందించగలిగాం. ఆ రకంగా మేము చాలామంది కోవిడ్ బారిన పడ్డాం. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా అమరులైన కోవిడ్ డాక్టర్లను స్మరించుకుంటూ వాళ్లకు నివాళులు అర్పించడం కోసం గాంధీ వర్ధంతి అయిన ఈరోజు
కోవిడ్ వైద్యుల వర్ధంతిగా కూడా ఐఎంఏ డిక్లేర్ చేసి దానికోసం మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో ఎంతోమంది డాక్టర్లు దేశవ్యాప్తంగా 200 పైగా డాక్టర్లు అందరూ చనిపోయారు. పారామెడికల్ సిబ్బంది అసలు లెక్కే లేదు, నర్సెస్ కూడా లెక్కే లేదు. ఇంతమంది చనిపోయిన వారందరికీ ఘనమైన నివాళి అర్పించుకోవడం మన బాధ్యత, ప్రజలుగా మన బాధ్యత. అందులో భాగంగానే గాంధీ గారి వర్ధంతి రోజు ఈ రోజున దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం, సంతాప సభలు నిర్వహిస్తున్నాం, వారందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అమరులకి నివాళులుగా జరపడం అనేది, వాక్ చేయడం అనేది జరుగుతుంది. యుద్ధాలు చాలా చేస్తుంటాము. కోవిడ్ పాండమిక్లో అసలు అది ఏంటో తెలియని యుద్ధంతో మా డాక్టర్స్ అందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా వచ్చి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తేనే అమ్మో అని భయపడిపోయే పరిస్థితుల్లో వచ్చే ప్రతి పేషెంట్ కూడా కోవిడ్తో వస్తూ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళు ముందుండి, అంటే ప్రతి పేషెంట్ ప్రాణాలు మాకు ముఖ్యం. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి, రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రజలను నిలువున మోసం చేసిన ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరతరాం నిప్పులు చెరిగారు. స్థానిక జయన్ రోడ్డు ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న హ్యాపీ స్ట్రీట్ పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబుకు బహిరంగ సవాళ్లు విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ, చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతో మందిని తీసుకొచ్చినా నేను ఒక్కడినే చర్చకు వస్తా, చంద్రబాబుకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని సూటిగా ఎంపీ భరత్ ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్నైనా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం 4వ వంతైనా చేశావా అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేశామని చెప్పుకోవటం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేశావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. ఆవ భూముల్లో 150 కోట్లు కొట్టేశానని, వర్కుల్లో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్క దాంట్లో అయినా నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అన్నారు. తనపై రాజమండ్రిలో నారా లోకేష్తో పోటీ చేయించే దమ్ముందా అని నిలదీశారు. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామే తప్ప ఏనాడు కమిషన్లకు కక్కుర్తి పడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గారు నా పైన ఇంకా అభాండాలు, అభియోగాలు చేశాడు. ఆ భూముల్లో 150 కోట్లు కొట్టేశానంట. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రండి చూపించండి, ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి. ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు, కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారో కోర్టు కూడా కొట్టేసింది, హైకోర్టు. అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం. నేనంట ప్రతి వర్క్లోనూ 15% అంట. ఎవడని చెప్తే నవ్విపోతారు. అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది. నేను 15%, 15% కాదు కదా, 0.5% కూడా మేము తీసుకోం. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఏ రకంగా వచ్చాము, మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే. మీకు తెలియదేమో, మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది, బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం. ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళ రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా. ఈ 14 సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చూపించగలుగుతారా? ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి, నేను వస్తాను. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి. నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను, చేసామని చూపిస్తాం. ఓపెన్ ఛాలెంజ్. పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి. ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా, నేను ఇంకా ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా, మాజీ ఎమ్మెల్సీ, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు, మాజీ మంత్రి, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు. ఓపెన్. ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి.
నేటి సమాజానికి మహాత్మా గాంధీ బోధనలు అనుసరణీయమని గుడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా కంబాల చెరువు సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడానికి మహాత్మా గాంధీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అహింస సిద్ధాంతంతో ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమని, దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న రాజకీయాలను, పరిస్థితులను చూస్తే గాంధీజీ విసిగిపోయేవారిని అన్నారు. ఎక్కడ చూసినా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ప్రజాస్వామ్యం రాజ్యమేలుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు మహాత్మా గాంధీని ఒక దేవుడిలా భావిస్తూ గౌరవిస్తారని, అలాంటి మహాత్ముని మార్గంలో నేటి పాలకులు నడవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ తంగేళ్ల బాబీ, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, మల్లా వెంకటరాజు, తలారి భగవాన్, జక్కంపూడి అర్జున్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాసరావు, జమ్మి సత్యనారాయణ, సింహాద్రి, కోటి లింగేశ్వరరావు, ఉమా మహేశ్వరరావు, ఏవివి సత్యనారాయణ, శనివాడ అర్జున్, భూపాటి ధర్మ, రాణి, బొమ్మని శ్రీనివాస్, జాగు రాజా, మంగర సూరిబాబు, మిర్తిపాటి భద్రం, కోనిశెట్టి శివ, మిర్తిపాటి అశోక్ తదితరులు నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా ద్రవ్యాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం ఎల్లల నుంచి తరిమికొట్టిన స్వాతంత్ర సమర యోధులు సత్యమేవ జయతే అని ప్రపంచానికి సత్యాన్ని అహింసని గురించిన గొప్ప వ్యక్తి. అసలు చాలామంది మాట్లాడి చాలా పెద్ద మహానుభావులు కూడా చాలామంది మాట్లాడి ఇటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడా అని భవిష్యత్తులో ఆశ్చర్యపోయేటటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ. ఆయన మస్తరులు దాటికి ఆయన తుపాకీ గుళ్ళకి బలైపోయి చనిపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే నిజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు దేశంలోని పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ చచ్చిపోయేవాడు గాంధీ గారు, అప్పుడు చచ్చిపోవడం మంచిది ఒక విధంగా చూసుకుంటే. ఎందుకంటే ఆయన స్థాపించిన అప్పుడు తెచ్చిన స్వాతంత్రం కానీ, ఆయన కళ్ళగన్న స్వాతంత్రం కానీ అటువంటిది ఏమి ఇప్పుడు ఎక్కడా కూడా కనపట్లేదు. పూర్తిగా ఆశ్రిత పక్షపాతం, డైరెక్ట్ అవినీతి, డైరెక్ట్ ఎక్కడికక్కడ దారుణంగా అప్రజాస్వామ్యంగా రాజ్యాలకు రాష్ట్రాలు కానీ దేశం కానీ అవుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారు ఎన్నోసార్లు ఎంతో బాధపడుతాడు. ఈరోజు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా నేను ఎక్కడో అమెరికాలో చూశాను, అదేవిధంగా పోలాండ్లో చూశాను, రష్యాలో చూశాను. మహాత్మా గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుని ఆయా దేశం వాళ్ళందరూ కూడా మహాత్మా ఒక దేవుళ్ళ కొలుస్తుంటే, ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ గాంధీ పేరు చెప్పుకుని బ్రాందీ షాపులు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితులు ఉంది. ఈ పరిస్థితి కూడా మారాలి. మళ్ళీ మహాత్మా గాంధీ గారి బోధనలే ఈ దేశానికి శరణ్యం, భవిష్యత్ తరాల శరణ్యం చెప్పి. రాష్ట్ర వ్యాప్తంగా అనుభవ ఆధునిక వైద్య సంఘాల్లో కొనసాగుతున్న బీఎంపీ వైద్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని రాజమండ్రి నగర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ వివి కృష్ణారావు వెల్లడించారు. స్థానిక జైన్ రోడ్డులో ఉన్న పార్కులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ, బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ మార్గాని భరత్రాం చొరవతో ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. తాము ఎవరి బలవంతంతోనో వైసీపీలో చేరలేదని, స్వచ్ఛందంగా ఎంపీ భరత్రాం తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్న నమ్మకం, విశ్వాసంతోనే వైసీపీలో చేరామన్నారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ పుకార్లు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు వైసీపీ వైద్య విభాగం ద్వారా కృషి చేస్తామని స్పష్టం చేశారు. వైద్య విభాగం నాయకులు కర్రి తిరుపతి రెడ్డి, ఎస్ రామలక్ష్మణరావు, వై సత్యనారాయణమూర్తి, ఎం శ్రీనివాస్, హరి, గరగ ఉదయ్ కుమార్, ధారారాజు, రణధీర్, ఎం సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, అద్దంకి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం డాక్టర్ సెల్ కృష్ణారావు గారిని నేను ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మొన్న ఒక 1 వీక్ క్రితం మేము ఆదివారం నాడు మన ఎంపీ గారు భరత్రామ్ గారు ఆఫీసులో మా ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ స్వచ్ఛందంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలకి, అలాగే మన భరత్రామ్ గారు ఎంపీ గారు మరి రాజమండ్రిని తీర్చిదిద్దిన
విధానానికి, అలాగే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మాకు పారామెడికల్ ట్రైనింగ్ ఒకటి పెట్టారు. ఆ పారామెడికల్ ట్రైనింగు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సీఎంగా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి విచ్చేసినప్పుడు మన భర్తరామ్ గారు మమ్మల్ని తీసుకెళ్తాం. ఆ నోటు ఏది ఫైల్ ఇది, ఆ నోటు ఒకటి మా సీఎం గారికి ఆయన పర్సనల్గా లెటర్ రాసి ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ని మరి గుర్తించాలి అని చెప్పేసి చెప్పటం కాడ జరిగింది. నిరంతరం శాంతిని కాంక్షిస్తూ దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే జాతిపిత మహాత్మాగాంధీ ముఖ్య లక్ష్యంగా పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. దేశంలో ప్రజలందరూ శాంతియుత జీవితం సాగిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, బత్తిన చంద్రరావు, చామర్తి లీలావతి, యజ్జరౌతు విజయలక్ష్మి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ, సింగవరపు రామకృష్ణ, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, అలాగే సీనియర్ నాయకులు డాక్టర్ సుధాకర్ గారికి, సిద్ధార్థ గారికి, లక్ష్మీ ఫ్యామిలీకి అందరూ కూడా గాంధీ గారు వర్ధంతి సభ గాంధీ గారికి అసలైన నెరవేరు పెట్టినది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి భారతదేశానికి స్వాతంత్రం మహనీయుడు మహాత్మా గాంధీ. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 13, 14, 15వ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 31వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ ఆచార్య కె పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేశారు. 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి, కంప్యూటర్ ఇంజనీర్ పద్మభూషణ్ సుధామూర్తి హాజరవుతున్నారని, ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నామన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2019, 20, 2020, 2021, 2021, 2022 విద్యా సంవత్సరానికి చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందిస్తామన్నారు. వివిధ కోర్సులకు చెందిన 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పీహెచ్డీ 12, గోల్డ్ మెడల్స్ 12, ప్రైజ్ 12, మిగిలిన వారు పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్ఎల్బి, బీఈడి వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారని తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఈ నెల 31వ తారీఖు మధ్యాహ్నం గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు దాని ప్రకారం 31/1/2024ని ఈ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని చేయడానికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. దీంట్లో భాగంగా 450 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు డిగ్రీల ప్రధానోత్సవంలో. అట్లానే పిహెచ్డి, గోల్డ్ మెడల్స్ సుమారు 24 మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఆనరీస్ కాసాగా గవర్నర్ గారు సెలెక్ట్ చేసిన సుధామూర్తి గారు చైర్మన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రావడం అన్నది మాకు చాలా ఆనందదాయకం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం పాటను 6 గంటల పాటు ఏకధాటిగా స్మరణ చేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో ఈ కార్యక్రమం సమితి నిర్వహించింది. సమితి అధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఈ దేశం అణువణువున మహాత్మా గాంధీ జ్ఞాపకాలతో నిండి ఉందన్నారు. ప్రతినిత్యం మనం ఉపయోగించే రూపాయి నోటులే ఇందుకు సాక్షిగా నిలుస్తాయన్నారు. రాజమండ్రిలో మౌన వ్రతంలో ఉండి కూడా దుబాషీ ద్వారా లక్షల మంది ఉద్యమకారులకు ఉపన్యాసం ఇచ్చారన్నారు. అహింస ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి దక్కిందని సమితి కార్యదర్శి మాదిరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు,
సమితి వివిధ విభాగాల నాయకులు రఘుపతి, రాఘవ గీతం స్వయంగా ఆలపించారు. సమితి నాయకులు అసదుల్లా అహ్మద్, సిపి రెడ్డి, తుమ్మిడి విజయకుమార్, డాక్టర్ లంకా సత్యనారాయణ, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, దుర్వాసుల సత్యనారాయణ, నరసింహారెడ్డి, వైకేల్ తదితరులు పాల్గొన్నారు. మన అధ్యక్షుడు దేశిరెడ్డి బలరాం నాయుడు గారు, అలాగే కార్యదర్శి మాదిరాజు శ్రీనివాసరావు గారి నిర్వహణలో మనకి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే దేశంలో చాలా తక్కువ నగరాల్లో ఎక్కువసారి తిరిగిన పట్టణం ఏదైనా ఉందంటే అందులో ఒకటి మన రాజమహేంద్రవరం. మరి మన రాజమహేంద్రవరానికి సుమారుగా వారు 5 సార్లు ఇచ్చేయటం జరిగింది. మొదటిసారిగా విజయవాడ వెళ్తూ, దాని తర్వాత వారికి వారి సతీమణి కస్తూరిబాయి గారికి మన సీతానగరంలో ఉన్న ఆశ్రమం అంటే చాలా అభిమానం, ప్రేమ ఉండేది. వారు చెప్పిన సత్యం, అహింసా మార్గాల మీద వెళ్తే ఎప్పటికైనా మనం విజయం సాధిస్తామని వారు చెప్పిన సూత్రం. కాబట్టి ఆ సూత్రాన్ని బట్టి మనం మీ పర్టికులర్గా విద్యార్థులు మీరు ఈ సత్యం, అహింస అనే మార్గాన్ని కూడా పాటించాలి. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గౌతమి వ్యాయామ కళాశాలలో బొమ్మన రాజ్ కుమార్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు వ్యాయామ కళాశాల సెక్రటరీ అడ్డూరి వెంకటరమణమూర్తి తెలియజేశారు. 7 విభాగాల్లో బాడీ బిల్డింగ్, 2 విభాగాల్లో మెన్ ఫిజిక్, 1 విభాగంలో మాస్టర్స్, మొత్తంగా 10 విభాగాల్లో ఫిబ్రవరి 4వ తేదీన స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద గల శ్రీ గౌతమి వ్యాయామ కళాశాల ఆవరణలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోటీల్లో విజేతలకు క్యాష్ ప్రైజ్, మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో సెలెక్ట్ అయిన వారు ఫిబ్రవరి 22, 23వ తేదీన కేరళ రాష్ట్రం కాలికట్లో నిర్వహించు సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు, మార్చి 15, 16, 17వ తేదీల్లో తిరుచూర్ జరుగు ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా పంపబడతారన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. రాజమండ్రి శ్రీ గౌతమి వ్యాయామ కళాశాల ఆవరణలో బొమ్మన రాజ్ కుమార్ మెమోరియల్ 15th ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నవి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 23 జిల్లాల నుంచి 250 మంది పోటీదారులు మరియు 25 మంది అఫీషియల్స్ పాల్గొంటారు. ఇక్కడ వచ్చిన పోటీల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్కి మొత్తం అంతా కలిగితే క్యాష్ అవార్డ్స్ 1 lakh రూపీస్ ఇస్తున్నాం అంతానే. అలాగే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ విన్నర్కి 10,000, రన్నర్కి 5,000 చొప్పున విత్ మెమోంటోతోటి మెడల్ అన్నీ కూడా ఇస్తున్నాం అంతానే. అలాగే ఇక్కడ జరిగిన పోటీల్లోని విన్ అయిన 12 మందిని సెలెక్ట్ చేసి ఫిబ్రవరి 21, 22వ తారీఖుల్లోని సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నవి. ఈ పోటీలు కేరళ రాష్ట్రం క్యాలికట్లో జరుగుతున్నవి. అలాగే మరియు ఆల్ ఇండియా సీనియర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు తిరుచూర్ కేరళ రాష్ట్రంలో అవి జరుగుతున్నవి. ఇక్కడ సెలెక్ట్ అయిన వారిని అక్కడికి పోటీలకు మన రాష్ట్ర ప్రతినిధిగా పంపబడుతున్నది. నా పేరు అడ్డూరి వెంకటరమణమూర్తి, ఈ వ్యాయామ కళాశాల సెక్రటరీని. ఈ యొక్క బాడీ బిల్డింగ్ పోటీలు దిగ్విజయంగా జరిపించాలని, మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని. రాష్ట్రంలో ప్రజల సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయం 1 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత అధికారులతో కలిసి సంత మార్కెట్, పోలీస్ స్టేషన్ ఏరియా, ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియా, పల్లపు వీధి, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం లబ్ధి పొందిన తాలూకా వివరాలను సవివరంగా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కోరుకొండ గ్రామ రూపురేఖలు మార్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే 9,40,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. కోరుకొండ రథం రూటును 1,25,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టామన్నారు. కోరుకొండ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. కోరుకొండ పంచాయతీ పరిధిలో ఇప్పటికే 648 మందికి ఇళ్ల పట్టాలు అందించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం 42వ బెటాలియన్
సిఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాష్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతానికి చెందిన యువకులకు సివిక్ యాక్షన్ ప్రోగ్రాం 2023-24 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉచిత డ్రైవింగ్ శిక్షణను బెటాలియన్లో ప్రారంభించారు. సెకండెంట్ ఇన్ కమాండెంట్ సురేష్ బాబు, డిప్యూటీ కమాండెంట్ పి రత్నమ్మ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్, ఎస్బీ మోటార్స్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంవీవీఎస్ఆర్ గుప్తా, లాలా చెరువు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సిహెచ్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన డొంకరాయి, మోతుగూడెం గిరిజన ప్రాంతాలకు చెందిన యువకులకు 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజన యువతకు అవగాహన కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, అబద్ధం. తీవ్రంగా ధ్వజమెత్తిన మంత్రి చెల్లిపోయిన వేణు. ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లపై దాడులు అమానుషం. కోవిడ్ అమర వైద్యులకు ఐఎంఏ ఆధ్వర్యంలో ఘన నివాళి. పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించింది చంద్రబాబే. బహిరంగ చర్చకు రావాలని ఎంపీ భరత్రామ్ సవాల్. జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు అనుసరణీయం. వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గన్నికృష్ణ. ఎంపీ మార్గాని భరత్రామ్ గెలుపునకు కృషి చేస్తాం. వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ వివి కృష్ణారావు వెల్లడి. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.